సున్నా వడ్డీకే హోమ్ లోన్ పొందడం ఎలా? నిజం. సున్నా వడ్డీకే హోమ్ లోన్ ఎలా పొందాలో నేను ఈ వీడియోలో ప్రాక్టికల్గా మీకైతే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే ఇక్కడ రాశాను. అదేవిధంగా ఈ కాన్సెప్ట్తో పాటు అసలు హోమ్ లోనే తీసుకోకుండా ఒక ఇంటిని ఏ విధంగా కొనాలి, ఏ విధంగా కట్టుకోవాలో నేను పిన్ టు పిన్ మీకైతే ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకైతే అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? సో కేస్ నంబర్ వన్ ఫర్ ఎగ్జాంపుల్, డౌన్ పేమెంట్ కట్టారు, మీకు హోమ్ లోన్ 30 lakhs కావాలి. బ్యాంక్ వెళ్ళి అప్లై చేస్తారు. బ్యాంకు ఖచ్చితంగా వడ్డీ చెప్తుంది. ఎస్, ఈ వడ్డీ కాదు నేను చెప్పింది, ఇది 0 అని కాదు. సో మీరు ఈ 20 yearsలో ఒకవేళ మీరు కనుక 20 years టెన్యూర్ పెట్టుకున్నట్లయితే ఎంతైతే వడ్డీ 30 lakhsకి మీరైతే 34 lakhs వడ్డీ కట్టాలి. ఈ 34 lakhsని ఈ 20 yearsలో ఏ విధంగా రికవర్ చేసుకోవాలో నేను మీకు చెప్తా. సో దానికంటే ముందు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఎంత లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ పడుతుంది, ఎంత వడ్డీ మనం కట్టాలో చూద్దాం. ఇక్కడ లోన్ 30 lakhs కదా, అండ్ వడ్డీ 9%. ఇది కంప్లీట్గా మీ యొక్క సిబిల్ స్కోర్, అదేవిధంగా మీ ఆదాయం మీద డిపెండ్ అయి ఉంటుంది. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండి మీ ఆదాయం ఎక్కువ ఉంటే వడ్డీ తక్కువ. అదేవిధంగా టెన్యూర్ 20 years. సో ఇలా కనుక మీరు హోమ్ లోన్ పెట్టుకున్నట్లయితే మీరు టోటల్గా 30 lakhs హోమ్ లోన్ తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది టెన్యూర్ 20 yearsలో మీరు వెనక్కి కట్టాల్సిన వడ్డీ చూసుకున్నట్లయితే డబుల్. 30 lakhs లోన్ తీసుకుంటాం మనమైతే 34,78,027 రూపీస్ మనమైతే వడ్డీ రూపంలో బ్యాంకుకి వెనక్కి కట్టాలి. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 64,78,027 రూపీస్. ఈఎంఐ చూసుకున్నట్లయితే 26,992. క్లియర్? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంతైతే వడ్డీ కడతామో ఈ 20 yearsలో బ్యాంకుకి ఎంతైతే వడ్డీ కడతామో దాన్ని ఏ విధంగా మనమైతే వెనక్కి రప్పించుకోవాలో చెప్తా. అది కూడా వితిన్ 20 yearsలో. ఈ టెన్యూర్ అనగా ఈ లోను కంప్లీట్ అయ్యే టైంకి మీ చేతిలో ఇంత వడ్డీ ఉండాలి. అంత వడ్డీ ఉండాలంటే ఏం చేయాలి చెప్తా. సో ఈఎంఐ 26,992, రౌండ్ ఫిగర్ 27,000. ఇక్కడ మీరేం చేయాలంటే ఎంతైతే ఈఎంఐ కడుతున్నారో దానిలో 10% మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయండి. మీరు అడగొచ్చు, అసలే ఇంత ఈఎంఐ కడుతున్నా మళ్ళీ నాకు లాసా? 10% ఆఫ్ ఈఎంఐ మళ్ళీ నేను కట్టాలి బాసు. అందుకనే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మనమైతే క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటామో అప్పుడు ఈ డబ్బు 2,700 మ్యాటరే కాదు, అంతే కదా. సో రౌండ్ ఫిగర్ 27,000 ఇంటూ 10% అంటే 2,700. దీన్ని మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేయాలి. అది కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నట్లయితే మంచిగా రిటర్న్స్ని ఇస్తూ ఉన్నాయి. ఎంత? యావరేజ్గా 12 to 18% వరకు ఇస్తూ ఉన్నాయి. ఇంకా యావరేజ్గా చెప్పాలంటే 15% మనకైతే రిటర్న్ వస్తుంది. సో అలాంటి మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకొని మీరైతే ఈ టెన్యూర్ పాటు ఎన్ని ఇయర్స్కి అయితే లోన్ని పెట్టుకుంటారో అన్ని ఇయర్స్ పాటు మీరైతే ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి. మీరు ఎంతైతే ఇక్కడ వడ్డీ రూపంలో కడతారో బ్యాంకుకి అంత రిటర్న్ మీకైతే వస్తుంది. దీన్నే ప్రాక్టికల్గా మనమైతే చూద్దాం. మంత్కి 2,700 కదా. సో నేను ఓపెన్ చేస్తూ ఉన్నా ఎస్ఐపి క్యాలిక్యులేటర్. మంత్లీ 2,700. ఇక్కడ రిటర్న్ యావరేజ్గా 15%. టెన్యూర్ మనమైతే 20 years పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 20 years. టోటల్గా ఈ 20 yearsలో మనం పెట్టుబడి పెట్టేది మంత్కి 2,700. అలా 20 years పాటు మనం కనుక పెట్టుబడి పెడితే మనం టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేది 6,48,000. కానీ దీనికి జనరేట్ అయ్యే రిటర్న్ చూసుకున్నట్లయితే అక్షరాల 34,45,078 రూపీస్. అది కూడా 20 yearsలో. మన లోన్ టెన్యూర్ 20 years. సో మనం ఫస్ట్ మంత్ నుండే ఎప్పుడైతే లోన్ తీసుకున్నామో వెంటనే మనం కనుక ఎస్ఐపి స్టార్ట్ చేసుకున్నట్లయితే 20 yearsలో మన చేతిలో
34,45,078 రూపీస్ ఉంటాయి. అదే ఇక్కడ రాశాను. సో మనం ఎంతైతే బ్యాంకుకి వడ్డీ కడుతూ ఉన్నామో అంతే రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్ మనకైతే జనరేట్ చేస్తూ ఉన్నాయి. ఇదిగోండి 34,78,027 రూపీస్. మీరు కనుక ఇందులో 10% మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేసుకున్నట్లయితే వితిన్ 20 ఇయర్స్లో మీ చేతిలో 34,45,078 రూపీస్ ఉంటాయి. సో ఎంతైతే కట్టామో అది వేరే చోట సంపాదించేసాం. సో 0 ఇంట్రెస్ట్. అర్థమైందండి? హోమ్ లోన్ పైన ఇలా చూసుకున్నట్లయితే ₹1 కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా మీరు హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కొన్నట్లు. సో ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇది కేస్ నెంబర్ 1. ఎస్, మీరు అడగొచ్చు, సరే బాగానే ఉంది, ఇంత రిటర్న్ మాకైతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా జనరేట్ అయింది, కానీ మేము ఈ డబ్బు పైన ట్యాక్స్ కట్టాలి కదా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఎలా చెప్తా. సో దీన్ని మీరైతే తప్పించుకోవచ్చు. ఎలా? అకార్డింగ్ టు ద సెక్షన్ 54F ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతైతే జనరేట్ అవుతుందో, లేకపోతే ఎంతైతే రిటర్న్ జనరేట్ అవుతుందో ఆ రిటర్న్తో వితిన్ 2 ఇయర్స్లో మీరు కనుక ఒక ఇంటిని కొన్నా లేకపోతే కట్టుకున్నా ₹1 కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 0 ట్యాక్స్. అర్థమైందా అండి? అది కూడా ఫస్ట్ 2 హోమ్స్ అనమాట. ఆల్రెడీ ఇల్లు ఉంది, లేకపోతే ఫస్ట్ హౌస్ మీరు హోమ్ లోన్ తీసుకొని కట్టుకున్నారు, అయిపోయింది, లేకపోతే కొనుక్కున్నారు. సో ఎంతైతే మీకు రిటర్న్ జనరేట్ అయిందో ఆ డబ్బుతో మీరు కనుక ఇంకొక ప్రాపర్టీ కొనుక్కున్నట్లయితే ₹1 కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిన అవసరం లేదు. క్లియర్? అది కూడా వితిన్ 2 ఇయర్స్లో. సో ఈ డబ్బు వచ్చిన వితిన్ 2 ఇయర్స్లో అనగా మ్యూచువల్ ఫండ్స్లో విత్డ్రా చేసిన తర్వాత వితిన్ 2 ఇయర్స్లో ఆ డబ్బుతో మీరు కనుక ఇల్లు కట్టుకున్న ₹1 కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇదొక కేస్. ఇప్పుడు కేస్ నెంబర్ 2 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హోమ్ లోన్ 70 lakhs, 70 లక్షలు. సో టెన్యూర్ 20 ఇయర్స్. అదేవిధంగా వడ్డీ చూసుకున్నట్లయితే 9%. సో మనం ఈఎంఐ 62,981 కట్టాలి. ఈ కేసులో మనం ఈఎంఐ బేస్ కాదు, లోన్ అమౌంట్ బేస్. సో ఏంటంటే 0.1% ఆఫ్ లోన్ అమౌంట్. ఎంతైతే మనం లోన్ తీసుకుంటూ ఉన్నామో, డౌన్ పేమెంట్ కాదు, డౌన్ పేమెంట్ తీసేసిన తర్వాత మనం బ్యాంకు నుండి ఎంతైతే లోన్ తీసుకుంటున్నామో అందులో 0.1%. ఇదిగోండి 70 lakhs ఇంటూ 0.1% అంటే 7,000. మళ్ళీ చెప్తూ ఉన్నా, మీరు కామెంట్ చెయ్యొచ్చు, ఎలా అండి ఇదే ఎక్కువ అనుకున్నట్లయితే వాళ్ళ కెపాసిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ లోన్ తీసుకున్నారు. సో ఇంత ఈఎంఐ కడుతున్నోడికి మంత్లీ ఇంత ఎక్కువ కాదు, నా ప్రకారంగా ఎక్కువ కాదు. ఎప్పుడు ఎక్కువ అవుతుంది? ఎప్పుడైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదో అప్పుడు ఈ 7,000 ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటామో అప్పుడు ప్రతి మంత్ 7,000 ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ 7,000 వల్ల మనం ఎంతైతే ఇంట్రెస్ట్ కడతామో, బ్యాంకుకి ఎంతైతే ఇంట్రెస్ట్ కడతామో అదంతా ఆదా అయిపోద్ది 7,000 వల్ల, బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇది అర్థమైందండి? మళ్ళీ చూపించాలా? సర్లేండి, ఒకసారి మళ్ళీ చూపించేస్తా, వెంటనే తప్పని చెప్పి వేసేస్తా. 70 lakhs కాబట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 70 lakhs మీకు అంతా సేమ్. ఇదిగోండి ఎంత, ఓన్లీ ప్రిన్సిపల్ కాకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 81 lakhs. మనం బ్యాంకు నుండి తీసుకుంటుంది 70 lakhs, కానీ మనం 20 ఇయర్స్లో బ్యాంకుకి వెనక్కి కట్టాల్సిన వడ్డీ చూసుకున్నట్లయితే ఓన్లీ వడ్డీ 81 lakhs. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 1,50,00,000. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ చెప్పా, ఎంతైతే లోన్ తీసుకున్నామో అందులో 0.1% అంటే 7,000 అని చెప్పా. ఈ 7,000ని సేమ్ ఇందాకట్లాగానే ఎస్ఐపి చేసుకోండి. సో 7,000, ఓకేనా? యావరేజ్గా రిటర్న్ 15% వేసుకుందాం. మనం కనుక ఈ విధంగా లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెడితే, అది కూడా మంచి ఫండ్స్లో పెట్టుబడి పెడితే 15% కామన్. 15% జనరేట్ అయినట్లయితే ఓన్లీ నేను చెప్తుంది మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది కాదు, ఇందాక కూడా అంతే, మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది కాకుండా ఓన్లీ రిటర్న్ చూసుకున్నట్లయితే 89 lakhs, దాదాపుగా 90 lakhs
కానీ ఈ లోన్లో మనం కట్టేది 81 lakhs. సేమ్ అదే 20 yearsలో మీరు కనుక ఇందులో 0.1%ని మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేసుకొని 20 years ఆగకుండా ప్రతి మంత్ పెట్టుబడి పెట్టాలి. ఎస్ఐపి అంటేనే మంత్లీ. ప్రతి మంత్ మీరు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఎస్ఐపిలో 15% రిటర్న్ జనరేట్ అయినట్లయితే 20 yearsలో మీకు దాదాపుగా 90 lakhs వెనక్కి వస్తాయి. ఇక్కడ మీరు కట్టింది 81 lakhs, కానీ అక్కడ మీకు జనరేట్ అయిన రిటర్న్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 lakhs. సో ఎంతైతే బ్యాంకుకి వడ్డీ రూపంలో కడతామో అదంతా మనకి రిటర్న్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ ఇస్తూ ఉంటాయి. ఎలా చూసుకున్నా కూడా రెండు టాలీ. ఇండైరెక్ట్గా చెప్పాలంటే మనం ₹1 కూడా కట్టలేనట్లు. అర్థమైందా అండి? సో అదే ఇక్కడ రాసా. ఇది కేస్ నెంబర్ 2. ఎంతైతే బ్యాంకుకి కడతామో అంతే రిటర్న్ మనకైతే వస్తుంది. చెప్పాలంటే దానికంటే ఎక్కువే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ సెక్షన్ 54F ప్రకారం ఎంతైతే రిటర్న్ జనరేట్ అయిందో ఆ రిటర్న్తో వితిన్ 2 yearsలో మనం కనుక ఇంకొక ఇల్లు కట్టుకున్నా కొనుక్కున్నా ₹1 కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ 2 కేసుల్లో ఏదో ఒక కేసుని ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడు మెయిన్ థింగ్ కేస్ 3. ఇంతకుముందు హోమ్ లోన్ తీసుకొని వడ్డీ భారం నుండి ఏ విధంగా ఇండైరెక్ట్గా తప్పించుకోవాలో చెప్పా. ఇప్పుడు అసలు హోమ్ లోనే తీసుకోకుండా ఒక ఇంటిని ఏ విధంగా కొనాలో చెప్తా. అనగా అంత డబ్బుని ఏ విధంగా సంపాదించాలో నేనైతే క్లియర్గా మీకు చెప్తా. అదే కేస్ నెంబర్ 3. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిని ఆల్రెడీ చూశారు. దాని వాల్యూ ప్రెజెంట్ 60 lakhs. 60 lakhs. మీ వద్ద రెడీగా డౌన్ పేమెంట్కి డబ్బు 15 lakhs ఉన్నాయి. మీరేమనుకున్నారు? ఓకే, ప్రాపర్టీ వాల్యూ 60 lakhs, ఒక 15 lakhs నేనైతే డౌన్ పేమెంట్ కడతా, అనగా 45 lakhs లోన్ తీసుకుందామని చెప్పి మీరైతే అనుకున్నారు. బట్ తీసుకోకండి, లోను వద్దు. ఒక 10 years చెప్తున్నాం కదా, ఒక 10 years పాటు ఏదైతే అపార్ట్మెంట్లో మీరు ఒక ఫ్లాట్ని కొందాం అనుకుంటున్నారో అక్కడ అదే అపార్ట్మెంట్లో రెంట్కి తీసుకుని ఉండండి. రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్డింగ్లో ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు 60 lakhs అయితే రెంటు అరౌండ్ 15,000 ఉంటుంది. 15,000 రెంట్. ఈ 10 years పాటు మీరు 15,000 రెంట్ కట్టి అదే అపార్ట్మెంట్లో ఉండండి. నేను చెప్తుంది ఫ్లాట్ కాదు. ఫ్లాట్ని మీరు 10 years తర్వాత కొంటారు. 10 years తర్వాత కొనాలంటే అంత డబ్బు మీ వద్ద అయితే ఉండాలి. సో ఆ అపార్ట్మెంట్లో మంత్కి 15,000 ఫస్ట్ మంతే. ఎవ్రీ మంత్ రెంట్ కాస్త పెరుగుతూ ఉంటుంది. సో రెంట్ కడుతూ అదే అపార్ట్మెంట్లో ఏదో ఒక ఫ్లాట్లో ఉండండి. ఈ 10 years పాటు సరే బాగానే చెప్పారు, 10 years ఉంటాం, కానీ డౌన్ పేమెంట్ కోసం రెడీగా పెట్టుకున్న డబ్బును ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి 10 years పాటు. ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్. ఒకేసారి మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే దాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మంత్లీ పెట్టుబడి పెడుతున్నట్లయితే దాన్ని ఎస్ఐపి అంటారు. ఇక్కడ మీరు చేస్తుంది లంసమ్. ఒకేసారి ఎలాగో 10 years వరకు అదే బిల్డింగ్లో రెంట్కుంటారు కాబట్టి నేను చెప్తుంది ఒకే ఫ్లాట్ కాదు. ఏదైతే కొందాం అనుకుంటున్నారో ఆ ఫ్లాట్లో రెంట్కి ఉండలేం, అది సేల్కి ఉంది. ఎవరైతే ఆల్రెడీ ఆ ఫ్లాట్ని కొనేసారో వాళ్ళలో చాలామంది రెంట్కి ఇస్తూ ఉంటారు. సో రెంట్కి ఉండండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లంసమ్గా ఒకేసారి ఎంత 15 lakhs మీ డౌన్ పేమెంట్ డబ్బు. ఎన్ని ఇయర్స్ పాటు? 10 years పాటు రెంట్కుంటారు కాబట్టి అదే ఫీల్ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ప్రాపర్టీని కొందాం అనుకుంటున్నారో దానిలోనే రెంట్కున్నట్లయితే సేమ్ ఫీలింగ్ కదా, కొంచెం అటు ఇటుగా. సో 10 years అలా చూసుకున్నట్లయితే మీరు టోటల్గా పెట్టుబడి పెట్టేది 15 lakhs. జనరేట్ అయ్యే రిటర్న్ చూసుకున్నట్లయితే 45 lakhs. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి మీకు 10 years తర్వాత మీ 15 lakhs కాస్త మీరు డౌన్ పేమెంట్గా కడదాం అనుకున్న 15 lakhs కాస్త 60 lakhsగా అవుతుంది. 10 years తర్వాత మీ 60 lakhs మీకు వెనక్కి వస్తాయి. సరే బాగానే చెప్పారు. ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ 60 lakhs. 10 years తర్వాత అంతే ఉంటుందా? డబుల్.
డబుల్ అవ్వదు కానీ అవుతుంది అనుకుందాం, అయ్యింది అనుకుందాం. 10 years తర్వాత ఇంత డబ్బు మీ చేతికి వస్తుంది. కానీ ప్రాపర్టీ ఏమో అప్పట్లో 60 lakhs ఉన్నది, ఇదిగోండి 60 lakhs ఉన్నది 10 years తర్వాత డబుల్ అనగా 1,20,00,000 అయ్యింది. రిమైనింగ్ 60 lakhs ఎలా? అదే కదా మీ క్వశ్చన్. మీరు ఆల్రెడీ రెడీ అయ్యారు. ఎప్పుడు? 45 lakhs హోమ్ లోన్ తీసుకొని అదే ఇంటిని కొందామని చెప్పి రెడీ అయ్యారు. సో 45 lakhs తీసుకున్నారు. 20 years tenure 9% వడ్డీ అనుకున్నట్లయితే మీకు ఈఎంఐ, మీకు కావాలంటే ప్రాక్టికల్గా ఇంకొకసారి చేసి చూపిస్తా మీకు అర్థం అవడం కోసం. హోమ్ లోన్ ఎంత? 45 lakhsతో మీరు హోమ్ లోన్ తీసుకుందామని చెప్పి రెడీ అయ్యారు. నేను వద్దని చెప్పా, గుర్తుందా? 45 lakhs 9% 20 yearsకి తీసుకుందాం అనుకున్నారు. అలాంటప్పుడు మీ యొక్క ఈఎంఐ 40,488. సో తీసుకోవడానికి రెడీ అయ్యారంటే ప్రతి మంత్ ఇంత ఈఎంఐ కట్టడానికి మీరు రెడీగా ఉన్నారు అని అర్థం, అంతే కదా? అప్పట్లో మీరు 45 lakhs హోమ్ లోన్ తీసుకుందాము అనుకున్నట్లయితే మీరు ఇంత ఈఎంఐ కట్టడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. అంటే మీ ఆదాయం ఎక్కువగా ఉంది. నేనేం చెప్పా? అదే ఇంట్లో అనగా అదే అపార్ట్మెంట్లో రెంట్కు ఉండండి 10 years పాటు. అదేవిధంగా మీరు ఇంత డబ్బుని కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇంత డబ్బులోంచి ప్రతి మంత్ రెంట్ తీసేస్తే 25,488 ఇంత సేవింగ్, అంతే కదా? ఇంత కట్టడానికి రెడీగా ఉన్నారు. అందులోంచి మీరు మంత్లీ కట్టాల్సిన రెంట్ తీసేస్తే ఇంత డబ్బు మీకైతే ఆదా అవుతున్నట్లు. సో ఇంత డబ్బుని మీరేం చేయాలి? సేమ్ ఫార్ములా, ఎస్ఐపి చేసుకోండి. 25,488 అదే రాసా, 25,488. అలా ఎన్ని ఇయర్స్? 10 years. మీరు 10 years పాటు ఉంటారు రెంట్కి. అలా చేస్తే అసలు ప్లస్ రిటర్న్ మీరు టోటల్గా ఇంత డబ్బుని పెట్టుబడి పెడతారు 30 lakhs ప్లస్ రిటర్న్ ఇంత జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 71,02,417. ఇప్పుడు రెండు లెక్కేద్దాం. ఏది? లంసంగా కాస్త డబ్బు మనకైతే వస్తుంది. ఎంతని చెప్పా? 60 lakhs మనకైతే వస్తుంది. ప్లస్ ఇక్కడ 70 లక్షలు, 60, 70, 1,20,00,000 ఇది డౌన్ పేమెంట్ ఇంత అయింది. ప్లస్ ఇది రెండు కలిపితే ఇంత. 1,20,00,000 కాదు, 1,30,00,000. మనమేమనుకున్నాం? 60 లక్షలు విలువన్న ప్రాపర్టీ 10 years వెయిట్ చేస్తే డబుల్ అవుతుంది అనగా 1,20,00,000 అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ మనకి చూసుకున్నట్లయితే అంతా కలిపి 1,31,00,000 వస్తున్నాయి. వచ్చినట్లే కదా? అది కూడా ఎటువంటి హోమ్ లోన్ తీసుకోకుండానే ఇంత క్యాష్ మీకైతే ఉన్నట్లు. రేపు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవ్వదా? క్లియర్గా చెప్పండి. ఇంత సంపాదిస్తున్నా సంపాదించిన దాంట్లో ఇంత డబ్బుని నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేశా, ఇదిగోండి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్. అండ్ ఎంతైతే జనరేట్ అయిందో దాంతో నేను ఇప్పుడు ప్రాపర్టీ కొంటూ ఉన్నా. ప్రాపర్టీ కొంటున్నట్లయితే ₹1 కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిన అవసరం లేదు, నేను కట్టను అని చెప్పండి. డన్, అయిపోయింది. ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. చేసుకుంటే ఎవరి ఫ్యూచర్ బాగుంటుంది? మీదా నాదా? మీదే. సో ఈ కంటెంట్ నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. నచ్చితే నచ్చింది, నచ్చలేదా నచ్చలేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్ చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సులు మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. దేని గురించి? ఫినాన్సు, బిజినెస్ అండ్ ఫార్మింగ్. ఫినాన్స్ ఏంటి? హోమ్ లోన్ కోర్సు, ఇన్సూరెన్స్ కోర్సు, స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, ఇలా చెప్పాలే కానీ ప్రతి ఒక్క ఫినాన్స్ రిలేటెడ్ కోర్సులని ఫ్రీడమ్ యాప్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అదేవిధంగా బిజినెస్, ఒక బిజినెస్ గురించి మీరు నేర్చుకుందాం అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలా ప్రతి బిజినెస్ గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్సు ఉందండి. ఎవరైతే ఆ బిజినెస్ చేసి సక్సెస్ అవుతారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా రెస్టారెంట్ అనుకోండి, రెస్టారెంట్లో కూర్చొని లేకపోతే నుంచొని టేబుల్కి ఎంత అయిందండి, చైర్కి ఎంత అయిందండి, దానికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది, ఆ లోన్ వచ్చింది, ఈ లోన్ వచ్చింది, సో స్టాఫ్ని ఈ విధంగా చూసుకోవాలి, చెఫ్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మనకి ఏ సమాచారం అయితే కావాలో అదంతా ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ రైతన్న ఆ పొలంలో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట.
సో ఇలాంటి 1000 కంటే ఎక్కువ కోర్సులు ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. సో దయచేసి ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా నాలెడ్జబుల్ అవ్వాలి. ఆ నాలెడ్జ్ని ఫ్రీడమ్ యాప్ మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.